ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీ దగ్గర పార్ట్నర్గా ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలని మీరు పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులేమి మీరు తెచ్చే కార్యక్రమం మీరు వాళ్ళని ఒప్పించి కానీ, లేకపోతే రాష్ట్రం కోసం వాళ్ళని భయపెట్టో, లేకపోతే వాళ్ళని బతిమాలో ఒక్క రూపాయి తీసుకురాలేకపోతున్నారనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్లో 2,69,929 కోట్ల రెవెన్యూ వస్తుందని చెబితే వాస్తవంగా వచ్చిన బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత? 2,49,191 కోట్లు. అంటే ఇంత పెద్ద మొత్తం మీ అంచనాలే మీరు అందుకోలేకపోతూ ఇంత లోటు కనిపిస్తున్నప్పుడు ఇంకా అప్పు తప్ప మీకు మార్గం లేక దిక్కు తోచక మీరు డబ్బులు తీసుకొస్తున్నారు అనుకున్నాం. మరి అదంతా ఎలా చేస్తున్నారు? ఎక్కడికి వచ్చి పెడుతున్నారు? దేనికోసం మీరు ఖర్చు పెడుతున్నారు? ఏ పేదల అకౌంట్లో 10 రూపాయలు వేసారా? చెప్పమని మేము డిమాండ్ చేస్తాం. అభివృద్ధి రంగాల్లో ఖర్చు చేసే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు 10,620 కోట్లు తగ్గిపోయినాయి ఒక్క ఏడాదిలో. 10,620 కోట్లు. మరి స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం, స్థానికంగా ప్రభుత్వాలని స్వపరిపాలన దిశగా పరిగెట్టిస్తామని చెప్పిన మీరు 10,000 కోట్లు గ్రాంటే తగ్గిపోతే ఇంకా ఏ విధంగా మీరు పరిగెట్టిస్తున్నారు? 2024-25లో మూలధన వ్యయం 45,382 కోట్లు చేస్తామని చెప్పి బడ్జెట్లో మీరు చేసిందంతా 16,141 కోట్లు. అంటే ఎంత? కనీసం 50% కూడా మీరు ఖర్చు పెట్టలే. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో కేవలం 1% మాత్రమే. మూలధన వ్యయం రాష్ట్ర జిఎస్డిపిలో 1%. ఇది దేనికి ఇండికేషన్ అని అడుగుతున్నాం మేము. ఇది దేనికి సూచిక? అలా అభివృద్ధి కోసం మూలధన వ్యయం తగ్గిపోవడం అంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంలో పడడమా కాదా? మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. నేను సీనియర్ని, నా అంత గొప్ప నాయకుడు లేడు, నేను పెద్ద పెద్ద మహానుభావులకి ఆర్థిక నిపుణులకి పాఠాలు చెప్పానని చెప్పుకుంటే సరిపోదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా వెళుతోందనేది కాగు చెప్పింది. కాగు లెక్కలు చెప్తున్నాయి, మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. చివరికి అప్పులు ఎంత చేశారనే వివరాలు కూడా మీరు బడ్జెట్లో పొందుపరచలేని స్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. భారీగా అప్పులు చేసి ఇటు మూలధన వ్యయం చేయకుండా ద్రవ్యలోటు తగ్గిపోయి, అసలు ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ అనేది 4% ఉండాల్సి ఉండగా అది 5.05%కి చేరుకుంది. అలా దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రంలో ఆస్తులు సృష్టించాలనే ఆలోచన మీకు లేదు. ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు కూడా ప్రభుత్వం పాటించలేదు. రెవెన్యూ లోటు 2.7 నుంచి ఇవాళ 3.75 పెరిగింది. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే మేమేదో చేసాం, మా అంత గొప్పగా ఈ రాష్ట్రమే కాదు దేశంలో పరిపాలన ఎవరికి చేత కావట్లేదు అని మాట్లాడతారు. చంద్రబాబు ప్రభుత్వం 365 రోజుల్లో సంవత్సరానికి 357 రోజులు చేబుదుల మీద ఆధారపడి ఆర్థిక నిర్వహణ చేస్తూ ఉంది. ఇది వాస్తవం. ఈ లెక్క వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నది కాదు, కాగు చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇంతకన్నా ఇంకొక సూచిక లేదు. అంటే రోజువారీ అప్పు పుట్టకపోతే ఒక ఇల్లు గడవని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సామాన్యుడికి, అలాగా రోజువారీ అప్పు పుట్టకపోతే రాష్ట్రాన్ని నడపలేని దుస్థితికి మీరు దిగజార్చేశారు. స్పెషల్ వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ వీటన్నిటినీ కూడా ఒక్క అవకాశానికి కూడా వదలకుండా మీరు వినియోగిస్తున్న మాట నిజమా కాదా? సకాలంలో చేబదులుగా తీసుకున్న డబ్బుని చెల్లించకపోవడం వల్ల ఆర్బీఐకి 303 కోట్లు వడ్డీ చెల్లించారు. ఎక్కడైనా చేబదులకు వడ్డీ చెల్లించిన పరిస్థితి వస్తుందా? 303 కోట్లు చెల్లించారు.
అలా రోజువారీ ఖర్చుల కోసమే అప్పులు చేయడం. అసలు ఎంత అప్పు తీసుకున్నాం అనేది మీరు చెప్పరు. ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా అప్పులు చేసేసాడు, ఆయన ముఖ్యమంత్రిగా చేసినవి ఇవాళ మేము అనుభవిస్తున్నామని మాట్లాడుతున్నారు. 2024-25లో ప్రభుత్వం మొత్తం 81,071 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. ఎంత అప్పు చేశారు అని అడిగితే మిగతా సంస్థల నుంచి తెచ్చి చేసిన అప్పులు కాకుండా ఇవాళకి మీరు చెప్పకుండా అసెంబ్లీలో తప్పించుకున్నారు కదా. ఏ చర్చలో కూడా దీని సంగతిని మీరు మాట్లాడలేదు కదా. అందుకే మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం, ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారో అనే విషయాన్ని. రాష్ట్ర విభజన తర్వాత 2014 వరకు అన్ని రకాల అప్పులు చూస్తే 1,40,717 కోట్లు. 2019కి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లకి ఇది ఎగబాగే. అంటే చంద్రబాబు హయాంలో 14-19 మధ్య 2,49,350 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఏటా వార్షిక వృద్ధి రేటు 22.63%తో అప్పు చేశాడు ఆయన. మా ప్రభుత్వంలో 2019-24 మధ్య 3,90,247 కోట్లు అప్పు చేస్తే మేము వచ్చే నాటికి ఉంటే అది మేము దిగిపోయే నాటికి 7,21,917 కోట్లు అయింది. అంటే 5 ఏళ్లలో కలిపి 3,31,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి హయాంలో అప్పులు చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పుని చంద్రబాబు నాయుడు గారు చేశారనే విషయాన్ని మేం కాదు, కాగు చెప్పింది. అంటే 5 ఏళ్ల కాలంలో గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాన్ని 20 నెలల కాలంలో అప్పులు చేసి రాష్ట్రాలు అప్పులు చేయడంలో ఒక వేగాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా వాస్తవాలు ఇవైతే ఇంకా ఇప్పటికీ నిన్న అప్పుల మీద తప్పులే చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. మీరు గట్టిగా నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన డైవర్షన్ కోసం రకరకాల ఇష్యూస్ని, లడ్డూలని, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని మరోటి తీసుకొచ్చి మీరు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిలకో. నిజం ఎప్పుడు నిలకడ మీదైనా సరే గట్టిగా తెలుస్తుంది ప్రజలకి. ఈరోజు ఇంకా మీకు చూస్తే ఇప్పటికీ అప్పులు చేస్తూనే ఉన్నారు. 2025-26 సంవత్సరం 10 నెలల కాలంలో బడ్జెట్ అప్పులు చూస్తే బడ్జెట్ ప్రకారం చేసిన అప్పులే 90,768 కోట్లు. ఇంకా చివరి 2 నెలలు ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా అంటే మీరు ఏదైనా తీసుకోండి, వీళ్ళ చేసింది ఎంత తప్పు తడకగా, ఒక శ్రద్ధ ఉండదు, ఒక ధ్యాస ఉండదు, ఏ పని సక్రమంగా జరగదు. వీళ్ళకున్న అదృష్టం వల్ల వీళ్ళ భజన బృందాలు, ఛానల్స్, ఆ పేపర్లు వాళ్ళ పోలవరం ప్రాజెక్టు మీద కాగ్ ఏం చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది. మొన్న వచ్చిన నిపుణుల బృందం కూడా చాలా స్పష్టంగా, చాలా కేటగారికల్గా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న ఏవైతే ఈ చర్యలు ఉన్నాయో ఇవి భవిష్యత్తులో ప్రాజెక్టుకే ప్రమాదం అని చెప్పి నిపుణుల బృందం చెప్పే పరిస్థితి వచ్చింది. 2017-18లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి నిర్మాణ తప్పిదాల వల్ల